బ్రేకింగ్ న్యూస్. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ చుట్టూ ఇప్పుడు ఆసక్తికర రాజకీయ చర్చ నడుస్తోంది. పార్టీ పేరు విషయంలో కవిత వ్యూహాత్మక తప్పిదం చేశారా, లేక దీని వెనక ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆవిర్భావ సభ రోజు ప్రకటించిన పేరు ఒకటి, ఈసీ ఖరారు చేసిన పేరు మరొకటి కావడంతో రాజకీయ విశ్లేషకులు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. టిఆర్ఎస్ జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. భారీ ఖర్చుతో నిర్వహించిన ఆవిర్భావ సభలో కవిత టీఆర్ఎస్ అని పేరు ప్రకటించారు. పత్రికా ప్రకటనలు, హోర్డింగ్లు, సోషల్ మీడియా ప్రచారంలోనూ ఇదే పేరు మారుమోగింది. తీరా 4 రోజుల తర్వాత ఈసీ నుంచి వచ్చిన లేఖలో తెలంగాణ రక్షణ సేన అంటే టీఆర్ఎస్ఏ ఉంది. కానీ అక్కడ పార్టీ ఆవిర్భావ సభలో తెలంగాణ రాష్ట్ర సేనగా అక్కడ పార్టీ పేరు ప్రకటన జరిగింది. కానీ ఇప్పుడు ఈసీ అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి పేరు తెలంగాణ రక్షణ సేనకి ఈసీ ఓకే చెప్పింది. సో తెలంగాణ రక్షణ సేన అని పేరు ఉండడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అసలు ఈసీకి ఇచ్చిన 5 ఆప్షన్లలో తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరే లేదు. సో ఈసీకి కవిత కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన తెలంగాణ ప్రజా జాగృతి నెంబర్ 1, నెంబర్ 2 తెలంగాణ జాగృతి, నెంబర్ 3 తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి అండ్ తెలంగాణ ప్రజా శక్తి. ఎస్, ఈ 5 పేర్లు మనకు కనిపిస్తున్నాయి. కవిత ఈసీకి రాసినటువంటి లేఖలో తమ పార్టీ రాజకీయ పార్టీ పెట్టబోతున్నామని 5 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆ పరిశీలనలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి మాకు ఖరారు చేయండి అంటూ ఈసీకి కవిత లేఖ రాసినటువంటి దాంట్లో మనకు 5 పేర్లు కనిపిస్తున్నాయి. సో దాన్ని ఒకసారి హోల్డ్ చేయండి. తెలంగాణ ప్రజా జాగృతి నెంబర్ 1 మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రజా జాగృతి. నెంబర్ 2 సెకండ్ నేమ్ చూస్తున్నాం తెలంగాణ జాగృతి. థర్డ్ నేమ్ తెలంగాణ రక్షణ సేన. 4th నేమ్ తెలంగాణ రాష్ట్ర జాగృతి అండ్ 5th నేమ్ తెలంగాణ ప్రజాశక్తి. అయితే ఆ రోజు ఆవిర్భావ సభలో కవిత ప్రకటించారు టీఆర్ఎస్ అని మాత్రమే ప్రకటించారు. కాకపోతే కవిత పక్కన ఉన్నటువంటి వ్యక్తి మాత్రం తెలంగాణ రాష్ట్ర సేన అన్నారు. కవిత నోటి వెంట తెలంగాణ రాష్ట్ర సేన వచ్చినట్టుగా కనిపించలేదు. బట్ 5 పేర్లలో కూడా తెలంగాణ రాష్ట్ర సేన ఎక్కడా లేదు. మనం చూడొచ్చు అక్కడ తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు కావాలని అక్కడ ఎక్కడ ఆ 5 పేర్లలో మనకు కనిపించట్లేదు. నెంబర్ 1 తెలంగాణ ప్రజా జాగృతి, నెంబర్ 2 తెలంగాణ జాగృతి, నెంబర్ 3 తెలంగాణ రక్షణ సేన, నెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర జాగృతి, నెంబర్ 5 తెలంగాణ ప్రజాశక్తి. సో దాంట్లో థర్డ్ నేమ్ మనకు ఫైనల్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది. సో తెలంగాణ రక్షణ సేనకి ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. మరి దరఖాస్తులో లేని పేరును అంత భారీ బహిరంగ సభలో కవిత ఎందుకు ప్రకటించారు? ఒకవేళ కవితకు ఈసీ నుంచి వచ్చినటువంటి లేఖ కూడా మనం చూస్తున్నాం. కవితకు ఈసీ నుంచి ఒక లేఖ వచ్చింది. సో ఆ లేఖ కూడా మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఆ లేఖ మనం చూస్తున్నాం. తెలంగాణ రక్షణ సేన పేరును ఓకే చేస్తున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి లేఖ మనం చూడొచ్చు. 28 ఏప్రిల్ 2026 రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన లెటర్ మనం చూస్తున్నాం. తెలంగాణ రక్షణ సేనగా ఈసీ ఆ పేరుకు ఆమోదం తెలిపినట్టుగా ఈసీ నుంచి వచ్చిన లేఖ. సో మరి ఎందుకు కవిత ఆ రోజు ప్రకటించారు? తెలంగాణ రాష్ట్ర సేనగా ఎందుకు ప్రకటించారు? మనం చూడొచ్చు కవిత ఆ రోజు చాలా ఆవిర్భావ సభ అంగరంగ వైభవంగా నిర్వహించారు కవిత. మనం చూడొచ్చు టీఆర్ఎస్ వెనకాల మనం చూస్తున్నాం. టీఆర్ఎస్ అని చాలా పెద్దగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సేన అంటూ కింద తెలుగులో కూడా మనకు అక్షరాలు కనిపిస్తున్నాయి, వర్డింగ్ కనిపిస్తుంది. సో ఒకవేళ టీఆర్ఎస్ సెంటిమెంటే ముఖ్యం అనుకుంటే దరఖాస్తులో ఉన్న తెలంగాణ రక్షణ సేన పేరునే సభలో ప్రకటించవచ్చు కదా, ఎందుకు ప్రకటించలేదనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఒకసారి కవితకు ఈసీ నుంచి వచ్చినటువంటి లేఖ కూడా మనం చూస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మిస్ కల్వకుంట్ల కవిత కేర్ ఆఫ్ తెలంగాణ ప్రజా జాగృతి అని ఉంది. యాక్చువల్గా తను నిర్వహించినటువంటి సంస్థ పేరు కూడా తెలంగాణ జాగృతినే, తెలంగాణ ప్రజా జాగృతి అని లేదు. సో ప్రెసిడెంట్ తెలంగాణ ప్రజా జాగృతి అని ఇచ్చారు. మరి సో తెలంగాణ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా జాగృతి యాజ్ ఎ పొలిటికల్ పార్టీ అండర్ సెక్షన్ 29A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 రిగార్డింగ్ అంటూ
సబ్జెక్ట్ మనం చూడొచ్చు ఆ లెటర్లో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కవితకి వచ్చినటువంటి లెటర్ మనం చూస్తున్నాం. అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా జాగృతి యాజ్ ఏ పొలిటికల్ పార్టీ అండర్ సెక్షన్ 29A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 రిగార్డింగ్ అని మనం కనిపిస్తోంది. అంటే తెలంగాణ జాగృతి పేరుతో తను 20 ఏళ్ళుగా ఆ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు కవిత. సో మరి తెలంగాణ ప్రజా జాగృతిగా ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశారంటే తెలంగాణ జాగృతి పేరు పూర్తి పేరు కూడా తెలంగాణ జాగృతినే, తెలంగాణ ప్రజా జాగృతి కూడా అన్నట్టుగా లేదు. సో తెలంగాణ జాగృతిని అడ్రస్ చేయాలి. ఇక్కడ తెలంగాణ ప్రజా జాగృతి అంటే ఒక అడ్రస్ చేశారు సబ్జెక్ట్లో మనం చూడొచ్చు. ఈసీ నుంచి వచ్చినటువంటి లేఖ, కవితకు వచ్చిన లేఖ ఒకసారి మీరు చూడండి. అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా జాగృతి యాజ్ ఏ పొలిటికల్ పార్టీ అండర్ సెక్షన్ 29A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 రిగార్డింగ్ అంటూ ఒక చాలా స్పష్టంగా మనం చూడొచ్చు తెలంగాణ ప్రజా జాగృతి. సో కవిత ఈసీకి రాసినప్పుడు కూడా ఫస్ట్ నేమ్ అదే ఇచ్చారు. ఒక 5 పేర్లలో ఒక పేరు మీరు ఆమోదం తెలపండి అంటూ పెట్టుకున్నటువంటి ఆ పేర్లలో మనం చూడొచ్చు తెలంగాణ ప్రజా జాగృతి అని ఫస్ట్ ప్రియారిటీ అదే ఇచ్చారు కవిత. వాస్తవానికి తెలంగాణ ప్రజా జాగృతి పేరునే ఫస్ట్ ప్రియారిటీగా అక్కడ మెన్షన్ చేశారు ఎలక్షన్ కమిషన్కి చేసినటువంటి అప్లికేషన్లో. సెకండ్ నేమ్ మనం చూస్తున్నాం తెలంగాణ జాగృతి. ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి పేరుతో ఆ వేదిక పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సమాంతరంగా బతుకమ్మ అనేటువంటి ఆ కాన్సెప్ట్ తీసుకోండి. అంటే బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో చాలా ప్రాచుర్యమైన పండుగ, ఎప్పటి నుంచో అనాదిగా ఉంది. కాకపోతే దానికి కొంత అప్లిఫ్ట్ చేసేందుకు దాన్ని సాంస్కృతికంగా ఉపయోగించుకోవడం కోసం బతుకమ్మను పిక్ చేసుకున్నారు కవిత. సో ఆ బతుకమ్మ దేశ విదేశాల్లో తెలంగాణ జాగృతి అనేటువంటి బ్యానర్ పైనే, తెలంగాణ జాగృతి అనేటువంటి వేదిక ద్వారానే చాలా దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు కవిత. తర్వాత అదే సంస్థతోటి తెలంగాణ జాగృతి సంస్థతోటే చాలా వరకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల కొంత ఎక్కడైతే తను అనుకున్నారో అక్కడ తెలంగాణ జాగృతి పేరుతోనే కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. సో అదే సంస్థ ద్వారా తన కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నారు కవిత. దాన్ని నెంబర్ 2 ఆప్షన్గా ఇచ్చారు కవిత. ఫస్ట్ ఏమో తెలంగాణ ప్రజా జాగృతి. నిజంగా తెలంగాణ ప్రజా జాగృతి ఉందన్న విషయం అంటే ఈ మధ్యలో స్థాపించారా, అది ఎక్కడా వెలుగులోకి రాలేదు. బట్ తెలంగాణ ప్రజా జాగృతిని అడ్రస్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కవితను అడ్రస్ చేస్తూ కల్వకుంట్ల కవిత కేర్ ఆఫ్ తెలంగాణ ప్రజా జాగృతి అంటూ బంజారాహిల్స్కు సంబంధించినటువంటి అడ్రస్ మెన్షన్ చేశారు. సో దాంట్లో తెలంగాణ ప్రజా జాగృతిని ఫస్ట్ ప్రిఫర్ చేశారు కవిత. యాక్చువల్గా పార్టీ నేమ్ తెలంగాణ ప్రజా జాగృతి ఉంటే బాగుంటుందని భావించారో ఏమో. సో ఫస్ట్ అయితే తెలంగాణ ప్రజా జాగృతి అనేది పిక్ చేసుకున్నారు. తర్వాత తెలంగాణ జాగృతి, ఇప్పుడు సంస్థ నడిపిస్తున్న తెలంగాణ జాగృతి పేరుంది. మూడవ పేరే తెలంగాణ రక్షణ సేన. సో ఈ 3వ పేరునే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖరారు చేసింది. థర్డ్ నేమ్ మీరు చూడొచ్చు తెలంగాణ రక్షణ సేన. మనం చూస్తున్నాం కవిత ఈసీకి రాసిన లేక లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం, కవితకు ఈసీ నుంచి వచ్చిన లేక రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. సో ముందుగా కవిత అప్లై చేసుకున్నారు. కవిత అప్లై చేసుకున్నటువంటి డేట్ ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. సో డేట్ టు ద సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వచన్ సదన్ అశోక రోడ్ న్యూఢిల్లీ అని మనం చూడొచ్చు కవిత ఈసీకి రాసినటువంటి లేఖలో. సో తను ఇచ్చారనమాట ఒక 5 ఆప్షన్స్ మేము ఇస్తున్నాము, 5 ఆప్షన్స్ మేము కోరుకుంటున్నాము. ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ ప్రజా జాగృతి రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్ దట్ ద జనరల్ బాడీ ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ది పార్టీ deliberated upon Article 1 name of the party in strict conformity with the guidelines issued by the Election Commission of India అంటూ ఒక 5 పేర్లు మనం చూడొచ్చు. ఇక్కడ ఈ లెటర్ అక్కడ ఆల్రెడీ మనం స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము. కవిత ఈసీకి రాసినటువంటి లేఖలో సో మేము పార్టీగా మేము మారాలనుకుంటున్నాము, పార్టీ స్థాపించాలనుకుంటున్నాం, కాబట్టి మాకు ఒక పార్టీని పిక్ చేసుకోవడం కోసం, పార్టీ ఏర్పాటు చేసుకోవడం కోసం మీకు 5 పేర్లుగా మేము అనుకుంటున్నాము. దాంట్లో మీరు అన్ని విషయాలు పరిశీలించి మమ్మల్ని పార్టీ పెట్టుకునే విధంగా మాకు ఒక పేరును మీరు ఫైనల్ చేయండి అనేది కవిత ఈసీకి రాసిన లేఖ. దాంట్లో క్లియర్గా మనం చూస్తున్నాం. నెంబర్ 1 తెలంగాణ ప్రజా జాగృతి, నెంబర్ 2 తెలంగాణ జాగృతి, నెంబర్ 3 తెలంగాణ రక్షణ సేన, నెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి 5th. సో దీంట్లో 5 పేర్లలో ప్రతి దాంట్లో కూడా తెలంగాణ అనేది కామన్గా ఉంది, తెలంగాణ అనే వర్డ్ కామన్గా ఉంది. అండ్ జాగృతి సంస్థ తను నిర్వహిస్తుంది కాబట్టి జాగృతి అనే సంస్థ పేరు కూడా కామన్గా ఉంది. కేవలం 3 పేర్లలో ఫస్ట్ పేరులో ఉంది తెలంగాణ ప్రజా జాగృతిలో జాగృతి ఉంది, తర్వాత 2వ పేరులో తెలంగాణ జాగృతిలో జాగృతి ఉంది, 4th తెలంగాణ రాష్ట్ర జాగృతి దాంట్లో కూడా జాగృతి ఉంది.
సో యాక్చువల్గా తెలంగాణ జాగృతి పేరు మీద వెళ్దాం అనుకున్నారు కవిత. బట్ ఆప్షన్స్లో తెలంగాణ రక్షణ సేన కూడా ఇచ్చారు కాబట్టి రక్షణ సేనను ఫైనల్ చేసింది, ఓకే చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది ఫస్ట్ లెటర్ మనం కవిత ఈసీకి అప్లై చేసుకున్నటువంటి లేఖ. సెకండ్ కవితకు ఈసీ నుంచి వచ్చిన లేఖ తెలంగాణ రక్షణ సమితిని ఖరారు చేస్తున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కవితకు వచ్చినటువంటి లేఖ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే టీఆర్ఎస్ అని ప్రకటించారు కవిత. సో మనం ఒకసారి చూడొచ్చు, ఎందుకంటే అంతా చాలా ఎఫర్ట్ పెట్టారు, చాలా డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు చేశారండి. మీన్స్ అంటే అక్కడ ఆ సభ అంతా ఆవిర్భావ సభ చాలా గ్రాండ్గా చేశారు కాబట్టి అంత భారీ సభలో టీఆర్ఎస్ అని మాత్రమే కవిత అన్నారు. అంటే తన పూర్తి ప్రసంగంలో కూడా ఎక్కడ తెలంగాణ రాష్ట్ర సేన అన్నట్టయితే పెద్దగా అనిపించలేదు. బట్ మరొకసారి పూర్తిగా చెక్ చేయాలి. ఫస్ట్ బిగినింగ్లో పార్టీ పేరు చెప్పాలా, మీరు రెడీనా అంటూ కొంత అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో కొంత ఉత్సుకత క్రియేట్ చేశారు కవిత. చెప్పండి అంటూ అక్కడ అందరూ అంత ఈగర్గా వెయిట్ చేస్తుంటే టీఆర్ఎస్ 3-4 సార్లు టీఆర్ఎస్ అని మాత్రమే అన్నారు కవిత. తెలంగాణ రాష్ట్ర సేనాని కవిత నోటి వెంట అయితే రాలేదు. కవిత పక్కన నిలబడ్డటువంటి ఒక వ్యక్తి మాత్రమే తెలంగాణ రాష్ట్ర సేన అంటూ ప్రకటించారు. ఒకసారి ఆ బయట ఒకసారి మనం చూద్దాం. సో కవిత అనౌన్స్ చేశారు, టీఆర్ఎస్ అని మాత్రం అనౌన్స్ చేశారు. బట్ వెనకాల మాత్రం తెలంగాణ రాష్ట్ర సేన డిస్ప్లే ఉంది. బట్ కవిత బయట ఒకసారి మనం చూద్దాం. కవిత టీఆర్ఎస్ అని మాత్రమే అన్నారు, పక్కన ఉన్న వ్యక్తి మాత్రమే తెలంగాణ రాష్ట్ర సేనాని మాట్లాడారు. ఒకసారి మనం చూద్దాం. అది చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్ జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. సో అది 25th రోజు టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కవిత అనౌన్స్ చేసినటువంటి పేరు టీఆర్ఎస్ అని మాత్రమే కవిత అన్నారు. టీఆర్ఎస్ జై టీఆర్ఎస్ అని మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సేనాని కవిత నోటి వెంట రాలేదు. కవిత పక్కన ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సేన అంటూ 2-3 సార్లు అనౌన్స్మెంట్ కవిత మాటల్ని రిపీట్ చేశారు. బట్ కవిత మాత్రం టీఆర్ఎస్ అని మాత్రమే అన్నారు. అంటే కవిత ముందే ఊహించారా తెలంగాణ రాష్ట్ర సేన అనేది ఉండకపోవచ్చు, తెలంగాణ రాష్ట్ర సేన అనేది మారుతుంది. బట్ టీఆర్ఎస్ అని ప్రకటించిన దానికి అనుగుణంగానే తెలంగాణ రక్షణ సమితిని తెలంగాణ రక్షణ సేనని ప్రకటించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, కవిత ప్రకటించిన పార్టీ టీఆర్ఎస్, ఇప్పుడు కూడా టీఆర్ఎస్, కానీ తెలంగాణ రాష్ట్ర సేనగా మొన్న ఆవిర్భావ సభ జరిగింది. ఇవాళేమో తెలంగాణ రక్షణ సేనగా మారింది. సో కార్యకర్తలు ఏమంటున్నారు? క్లారిటీగా ఉన్నారా? తెలంగాణ రాష్ట్ర సేన ఏంటి, రాష్ట్ర సేన రక్షణ సేనగా ఎందుకు మారాల్సి వచ్చిందనే విషయం పైన ఏం రియాక్ట్ అవుతున్నారు సాగర్? ఇస్రాజ్, ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత మొదటి నుంచి తన తండ్రి ఏర్పాటు చేసిన పార్టీలో చురుకుగా ఉద్యమంలో పాల్గొన్నారు. కొంత ఎంపీగా పనిచేశారు, అనంతరం ఎమ్మెల్సీగా పనిచేశారు. కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి కవిత కొంత వ్యూహాత్మక ఎత్తుగడ వేసినట్లుగానే అక్కడ ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, జాగృతి నేతలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే టెక్నికల్గా తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరును ఫస్ట్ ప్రియారిటీగా, ఎందుకంటే తెలంగాణ జాగృతి గతంలోనే 2 దశాబ్దాల కాలంగా ఆమె సంస్థను నిర్వహిస్తుంది, అనేక కార్యక్రమాలు నిర్వహించింది. అదే పేరుతో రాజకీయ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం కవిత రాజకీయ పార్టీ పెడుతుందని ఊహాగానాలు వచ్చాయి. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి పేరుతో వస్తున్నట్లు కూడా అనేక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. సో కవిత ఈసీకి రాసినటువంటి ఎలక్షన్ కమిషన్కి రాసిన లేఖలో కూడా మొదటి ప్రియారిటీగా తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరుని కూడా మొదటి ప్రియారిటీగా పెట్టుకున్నారు. అనంతరం తెలంగాణ జాగృతి రెండవ ప్రియారిటీ, అంటే తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి. ఇందులో మూడో పేరుగా ఇప్పుడు తాజాగా ఈసీ ఇచ్చినటువంటి క్లారిఫికేషన్లో రక్షణ సేనను రాజకీయ పార్టీగా మీకు కేటాయిస్తున్నాం, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలంటూ కూడా ఈసీ కవితకు రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా కవిత కొంత వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ వేసినట్లుగానే అభిప్రాయాలు పడుతున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ అని బహిరంగ సభలో మేడ్చల్లో నిర్వహించినటువంటి పార్టీ ఆవిర్భావోత్సవ కార్యక్రమంలో బహిరంగ సభలో ఆమె నేరుగా టీఆర్ఎస్ అనే పేరును ప్రకటించారు. అనంతరం ఆమె కార్యకర్తలు పార్టీకి సంబంధించినటువంటి జెండాలో కూడా తెలంగాణ రాష్ట్ర సేనగానే పేరు ఉంది. కానీ ఇక్కడ ఆమె
కనీసం ఇందులో మాత్రం ఆమె ఈసీకి రాసిన లేఖలో మాత్రం ఖచ్చితంగా ఆ పేరు అనేది లేదు. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కొంత విమర్శలు, కొంత అభ్యంతరాలు వస్తాయని ముందే పసిగట్టినటువంటి కల్వకుంట్ల కవిత ఒక వ్యూహాత్మకంగానే వివరించినట్లుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కవిత ఈసీకి రాసినటువంటి లేఖ 23వ తేదీన ఏప్రిల్ 23వ తేదీన లేఖ రాస్తే 25వ తారీఖున పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు. అందులో ఖచ్చితంగా టీఆర్ఎస్ అనే పేరును, టీఆర్ఎస్ పోలిన పేరును ఆమె ప్రకటించినటువంటి పరిస్థితి. అనంతరం పేరు అనేది కొంత మారింది. తెలంగాణ రాష్ట్ర సేనకు బదులుగా తెలంగాణ రక్షణ సేనగా ఉంది. అసలు కవిత రాసిన లేఖలో లేని పేరును బహిరంగ సభలో కవిత ఎందుకు ప్రకటించింది అనేది కొంత చర్చనీయాంశంగా ఈసీ ఇచ్చినటువంటి లేఖలో కూడా తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా కవితకు ఒక నమ్మకము ఉన్నట్టు అనిపిస్తుందా? ఎందుకంటే నిజంగా ఈ 5 ఆప్షన్లలో ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ తెలంగాణ రక్షణ సేనను, రాష్ట్ర సేన ఎట్లాగూ లేదు అక్కడ. సో రక్షణ సేనకు ఖచ్చితంగా మొగ్గు చూపుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని కవిత బలంగా నమ్మి ఉంటారా? ఎందుకంటే టీఆర్ఎస్ అనేది ప్రకటన చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ దీంట్లో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన మాత్రం ఒకటే ఉంది. ఒకవేళ ఇది కనుక కాకుండా మిగిలినటువంటి 4 పేర్లలో ఒకటి చూస్ చేస్తే అంత ఆర్భాటంగా, అంత అంగరంగ వైభవంగా జరిపినటువంటి పార్టీ అనౌన్స్ కార్యక్రమం నిజంగా ఏమయ్యేది అనేది ఒక క్వశ్చన్. సాగర్. ఎస్ రాజ్, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఆమె ప్రియారిటీ మాత్రం కవిత రాసిన లేఖలో మాత్రం తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరుతోనే ఉంది. ఎందుకంటే ఆమె రాజకీయ పార్టీని తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరుని పెట్టాలని మొదట భావించి ఉండవచ్చు. అనంతరం కొంతమంది రాజకీయ సలహాదారుల నేపథ్యంలో కొంత పార్టీని తెలంగాణ రక్షణ సేనగా కూడా ఆమె ఆప్షన్లో పెట్టిన నేపథ్యంలో టీఆర్ఎస్ను పోలిన పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన ఆమె కొంత సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా మనకు అర్థమవుతుంది. లక్కీలా ఆమె ఈరోజు ట్వీట్ చేసినటువంటి సందర్భంలో కూడా కొంత భావోద్వేగంతో టీఆర్ఎస్ అనే పార్టీ పేరు నాకే రాసిపెట్టి ఉంది అంటూ కూడా ఆమె ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ నాకు రాసిపెట్టి ఉందేమో అంటూ కవిత ట్వీట్ చేసి కొంచెం ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2001లో ప్రారంభించారు. అందులో ఆమె చురుకుగా పార్టిసిపేట్ చేశారు. అనంతరం కూడా అనేక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ పేరు. టీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజల్ని గతంలో ఉద్యమ సమయంలో ఓన్ చేసుకున్నారు. టీఆర్ఎస్ అంటే ఒక వైబ్ ఉంటుంది తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు. అదే వైబ్ని కవిత కొనసాగించాలనుకున్నటువంటి ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగానే టీఆర్ఎస్ అనే పార్టీని ఆమె ఆవిర్భవించారు. పార్టీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఆమె లేఖలు రాసిన నేపథ్యంలో అందులో కూడా 3వ ప్రియారిటీగా పెట్టుకున్నారు. వస్తుందని ఆశాభావం అయితే వ్యక్తం చేసి ఉండొచ్చు. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా కొన్ని సంకేతాలు ఆమెకి ముందే ఉన్న నేపథ్యంలోనే కవిత అంత గట్టి నమ్మకంతో బహిరంగ సభలో టీఆర్ఎస్ అనే పేరుని ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి, లీగల్గా కూడా కొన్ని చిక్కులు. ఎందుకంటే ఆవిర్భావ సభకి ముందు కూడా పార్టీ పేరు విషయంలో కొంత లీగల్ చిక్కులు ఉన్నాయని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా లీగల్ టీం చర్చిస్తుంది. ఏది ఏమైనా మేము మా రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తాం, అనంతరం రాజకీయ విప్లవం తెలంగాణ రాష్ట్రంలో రాబోతుందని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కవిత మొదటగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంగా కేసీఆర్ని దేవుడు అంటూ, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కొన్ని సంచలన కామెంట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అవ్వడం, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, అనంతరం సంతోష్ రావు మీద అనేక ఆరోపణలు చేస్తూ కవిత కొన్ని మాట్లాడిన హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడా కూడా కేసీఆర్ ని టార్గెట్ గా చేస్తూ కవిత మాట్లాడలేదు. కానీ ఆవిర్భావ సభలో మాత్రం కేసీఆర్ ని టార్గెట్ గా చేస్తూ కేసీఆర్ మారిన మనిషి మరమనిషి అంటూ కొన్ని సంచలన కామెంట్స్ కవిత చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సాగర్, మనం గమనిస్తే ఆ రోజు ఆవిర్భావ సభలో ఇక్కడ తెలంగాణ కవిత ఈసీకి ఇచ్చినటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్ర సేన అనేది లేదు. తర్వాత ఆ రోజు మాట్లాడేటప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత అనౌన్స్ చేయలేదు, ఓన్లీ టీఆర్ఎస్ అని మాత్రమే అన్నారు. ఒకసారి గమనిస్తే అంటే పూర్తి ప్రసంగంలో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు, టీఆర్ఎస్ అని మాత్రమే పలికారు ఆమె. సో అది వ్యూహాత్మకంగా అన్నారా అన్నట్టుగా మనం భావించాలా? ఖచ్చితంగా రాజేష్, ఎందుకంటే ఆమె ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సేన నాయకులు శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు, నలమ శ్రీకాంత్ గౌడ్. శ్రీకాంత్ గౌడ్ గారు నమస్తే. సార్ నమస్తే. శ్రీకాంత్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర సేన అన్నారు, మొన్న 25th రోజు ప్రకటించారు. సో ఇవాళ 4 రోజులకే 4 డేస్కే రాష్ట్ర సేన కాదు రక్షణ సేనగా మారింది పార్టీ పేరు. సో ఎందుకు ఇంత గందరగోళమా, కన్ఫ్యూజనా, కావాలనే ఒక వ్యూహమా, లేకపోతే తప్పిదమా, ఏమనుకుంటున్నారు? ఇది గందరగోళం కాదు సార్, ఇది పూర్తిగా రాజకీయ చదరంగంలో ఆ గుంటా నక్కలను, ఆ తోడేళ్ల గుంపును, వీటన్నిటిని అడ్డుకోవడంలో భాగంగా కవిత ఇచ్చినటువంటి ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా.
ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అనేటువంటిది అది ఒక విస్ఫోటనం లాగా పేలింది. మా పాంచజన్యం అనేటువంటిది కూడా విస్ఫోటనం లాగా ప్రజల్లోకి చేరింది. అదొక భావోద్వేగం. టిఆర్ఎస్ అనేటువంటిది ఒక కాదండి శ్రీకాంత్ గారు, ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సేన అనుకున్నారు. చాలా వరకు సోషల్ మీడియాలో కూడా మొత్తం అందరూ డీపీలు మార్చేసుకున్నారు, వాట్సాప్లో స్టేటస్ పెట్టారు, రాష్ట్ర సేన అని వెళ్ళిపోయింది ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు అంటే ఒక 4-5 డేస్కే మళ్ళీ ఏదో పార్టీ మార్పు అంట, పార్టీ పేరు మార్పు అంట, మళ్ళీ మారిందంట. ఇదంతా కొంత డిస్టర్బెన్స్ అనిపించట్లేదా? కన్ఫ్యూజన్ క్యాడర్ లో ఏం లేదు సార్, ఎందుకంటే ఇది వ్యూహాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయమే. ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర జరిగినటువంటి జాప్యము, దీన్ని వీళ్ళు ఆసరగా చేసుకొని టిఆర్ఎస్ అనేటువంటి పదం మాకు రాకుండా, అబ్రివేషన్ అనేటువంటిది మాకు రాకుండా చేయడంలో భాగంగా వారికి సంబంధించినటువంటి అనుచరులను కూడా కొంతమందిని పురమాయించి కూడా హరీష్ రావు గారు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా వాళ్ళు ఉత్తరాలు రాయించినటువంటి పరిస్థితిని మనం గమనించినాం. కాబట్టి నేనేమంటున్నా, ఇలా ఎవరు ఆయన పేరు తెలంగాణ సంబంధించినటువంటి రాజ్య సమితి అని చెప్పేసి గతంలో రిజిస్ట్రేషన్ చేయించినటువంటి అతను, వారి తుపాకుల బాలరంగం అని చెప్పేసి అతనితోని కూడా ఇతను స్వయంగా ఉత్తరాలు రాపించేసి దీన్ని అడ్డుకునే ప్రయత్నం, అనేక రకాలుగా కాలడ్డు పెట్టే ప్రయత్నం, ఈ టైటిల్ మాకు రాకుండా చేసిన ప్రయత్నం హరీష్ రావు గారు సంబంధించిన టీము, బీఆర్ఎస్ సంబంధించిన టీము చేసింది. కాబట్టి వ్యూహాత్మకంగా కవిత గారు దీంట్లో మొదటి నుంచి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిల్లని చెప్పేసి నేను ప్రకటనగా నమ్ముతున్నా. అందులో కాదండి శ్రీకాంత్ గౌడ్ గారు, ఇప్పుడు 5 పేర్లు అనుకున్నారు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అప్లై చేసుకున్నప్పుడు. 5 పేర్లు. నెంబర్ 1 ఏంటంటే తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి. ఈ 5 పేర్లు. ఈ 5 పేర్లలో ఎక్కడ తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరే లేదు. మరి నేనేమంటున్నాను సార్, మేము అనుకోవడం వేరు, అనుకున్న తర్వాత జరిగిన పరిణామాలు వేరు. మేము అనుకున్నట్టుగా జరిగితే అసలు మేము ఇట్లాంటి ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇంతగా పనిగట్టుకొని కూర్చొని రిజిస్ట్రేషన్ చేసుకొని రావాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అవతల ప్రత్యర్థులు వేస్తున్నటువంటి అడుగుల్లో వాళ్ళు వేస్తున్నటువంటి పాచికలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తునాతునకలు చేసేసి మేము అనుకున్నటువంటి పేరుని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇలా తెలంగాణ ప్రజా జాగృతిగా పోయినా, తెలంగాణ జాగృతిగా పోయినా, తెలంగాణ రక్షణ సేనగా ఆల్రెడీ మేము అప్లై చేసినాం. థర్డ్ నేమ్ అదే, తెలంగాణ రక్షణ సేన. సో అదే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 5 పేర్లలో రాష్ట్ర సేన ఎక్కడ లేదు అసలు. మరి అదేంటి, ఎలా అనౌన్స్ చేశారు? అదే నేను ఏమంటున్నాను సార్, మా నాయకురాలకు ఉండబడేటువంటి ఒక వ్యూహం, అది పంచ వ్యూహాలు ఉన్నాయి మాకు. ఆ వ్యూహాలలో వాళ్ళు ఇలా పడిపోయి ఉన్నారు. కవిత గారికి సంబంధించినటువంటి ఆ వ్యూహాల్లో వాళ్ళు బంద్ అయిపోయి ఎటు కొట్టుకుంటాడుతున్నటువంటి తరుణంలోనే మాకు కావాల్సినటువంటి పేరు ఏదైతుందో తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి మేము 3వ నెంబర్గా అప్లై చేసినటువంటి ఆ నేమును మేము కావాల్సిన దాన్ని మేము తీసుకొచ్చుకున్నాం. బయటికి మాత్రము పార్టీ ప్రకటన బహిరంగంగా చేసిన రోజు కూడా తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి అన్నాం. దానిపైన కూడా వాళ్ళకి అనేక ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. అదే పేరు మీద రాష్ట్ర సేన అని ఎట్లా పెడతారని చెప్పేసి కంప్లైంట్ చేసిళ్ళు. కాబట్టి టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, అది వేరే కదా పూర్తిగా. సో టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ గురించి మాట్లాడితే శ్రీకాంత్ గౌడ్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర సమితి, సో తెలంగాణ రాష్ట్ర సేన 2 వేరు. అంటే అది మీరు 2 ఒకటే అనుకున్నారు, వాళ్ళు ఏదో చేశారని ఎందుకంటున్నారు? లేదు, ఇక్కడ జరిగినటువంటి టెక్నికల్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఓన్లీ సేన ఒకటే మారింది. తెలంగాణ రాష్ట్ర అనేటువంటి పేరు పూర్తిగా ఉంది. ఇది మా పేటెంట్ అనేటువంటి విధంగా బీఆర్ఎస్ ప్రవర్తిస్తా ఉంది. ఓకే, తెలంగాణ రాష్ట్ర 2 వర్డ్స్ మీద వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్ళకి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇది మా పేటెంట్ అని చెప్పేసి కొట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యూహానికి ప్రతి వ్యూహంగా కవిత గారు పండినటువంటి వ్యూహంలో ఇలా వాళ్ళు బలే పేర్లు తెలంగాణ ఏదైతే రక్షణ సేన అనేటువంటి పేరు వచ్చిందో ఒక మంచి సౌండ్ తోని తెలంగాణకు రక్షణ కవచాలం మేమే, తెలంగాణ రక్షించేటువంటి ప్రాంతీయ పార్టీ మేమే అనేటువంటి దృక్పథంతో ఇలా బ్రహ్మాండమైనటువంటి పేరును ఇలా తెలంగాణ ప్రజలకు కవితకు అందించింది అనుకుంటున్నా. యావత్ తెలంగాణ సమాజం, ఉద్యమకారులు అందరూ కూడా దీన్ని రిసీవ్ చేసుకుంటారు. శ్రీకాంత్ గౌడ్ గారు, ఇంకొకటి, ఆ రోజు ఆవిర్భావం రోజు కవిత పార్టీ అనౌన్స్ చేసినప్పుడు టీఆర్ఎస్ అని మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సేనాని కవిత ఎందుకు అనౌన్స్ చేయలేకపోయారు? ఆ రోజు వెనకాల డిస్ప్లే అయింది, తెలంగాణ రాష్ట్ర సేనాని వెనకాల డిస్ప్లే అయింది. తర్వాత పక్కన ఉన్నటువంటి వ్యక్తి లీడర్ ఎవరో ఆయన కూడా మాట్లాడారు, కానీ కవిత నోటి వెంట తెలంగాణ రాష్ట్ర సేన రాలే. ఓన్లీ టీఆర్ఎస్ జేటీఆర్ఎస్, ఇవే కవిత నుంచి వచ్చినటువంటి మాటలు. మేము కోరుకున్నటువంటి టిఆర్ఎస్ అనేటువంటి 3 పదాలు, 3 అక్షరాలు, బలమైన అక్షరాలు. ఈ బలమైన అక్షరాలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచినటువంటి అంశాలు. కాబట్టి అది రాదనేటువంటి కవితకు తెలుసు కాబట్టే కదా వ్యూహాత్మకంగా ఆ రోజు అక్కడ మాట్లాడింది. వెనక ఉన్నటువంటి చాలా మంది కార్యకర్తలు కూడా ఎవరికి కూడా తెలిసినటువంటి విషయం కాదు. అంతర్లీనంగా ఉన్నటువంటి మా సీనియర్ నాయకులు ఎవరికి కూడా తెలిసినటువంటి అంశం కాదు. అంత పకడ్బందీగా, అంత కాన్ఫిడెన్షియల్ గా కవితక్క ఈ యొక్క తన ప్రణాళికబద్ధమైనటువంటి అడుగులు వేసిళ్ళు. వారు అనుకున్నటువంటి
సంబంధించినటువంటి పేరును ఈ రోజు ఖాయం చేయడం జరిగింది. కాదండి, 5 ఆప్షన్స్లో సరే లక్కీగా టీఆర్ఎస్ అన్నారా, టీఆర్ఎస్ ఇదే తెలంగాణ రక్షణ సేన వచ్చేసింది, ఓకే. ఒకవేళ అది కాకుండా ఇప్పుడు మిగిలిన 4లో 4 ఏదో ఒకటి వస్తే కొంత ఇబ్బంది కదా ఈ పరిస్థితి. ఆ రోజు అంతా ఆర్భాటంగా సభ పెట్టి టీఆర్ఎస్ కాకపోతే ఎంత ఇబ్బంది అయ్యేది మీకు? రాజేష్ గారు, మాకంటూ ఒక ప్రణాళిక ఉంది, మాకంటూ ఒక విస్తృతమైనటువంటి దానిపైన అది ఉన్నది, మాకంటూ ఒక లీగల్ సెల్ ఉంది. మేము అనుకున్నటువంటి పేరు తెచ్చుకునేంత వరకు ఖచ్చితంగా మేము విశ్రమించకుండా పోరాటేటోళ్ళం. ఇలా ఆ బలము, ఆ సంబంధించినటువంటి విశ్వాసము, ఆ సంబంధించినటువంటి అది లేకుండా అంత బహిరంగంగా వచ్చి టీఆర్ఎస్ అని ఎట్లా మేము ప్రకటించగలిగినాం అంటే ప్రాథమికమైనటువంటి సమాచారం కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా మాకు ఉన్నది. ఆ సమాచారం లేకుండా అంత బ్లైండ్ గా వచ్చేసి ప్రకటించడానికి కవితక్క అనామకురాలు కాదు కదా. 100% ఒక యోగియురమైనటువంటి నాయకత్వం తనది. సో ఇంకా కూడా ఫైనల్ కాదంటారు కదా శ్రీకాంత్ గౌడ్ గారు, ఫైనల్ కాదు, ఎందుకంటే ఇంకా 30 days టైం ఇచ్చారు. అది జనంలో ఎవరన్నా దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తారా ఇవన్నీ అభ్యంతరాల స్వీకరణ కూడా 30 days ఉంది. 30 days తర్వాత కదా ఇది కూడా ఉంటుందా ఉండదా నిలుచుకోవచ్చు, అనేక రకాలైన అంశాలు చేయొచ్చు. బట్ తెలంగాణ సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు దానికి ఒక గుర్తింపు అనేటువంటి ఇచ్చింది. ఈ ఎలిగేషన్స్, కోర్టులు, కేసులు రకరకాలు నడుస్తాయి, కానీ మా పార్టీ కార్యక్రమాలు మాత్రం ఆగవోగేది. ఇక కంటిన్యూషన్ మా పార్టీ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర సేన పేరు మీద కొనసాగి అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి. మళ్ళీ అప్పుడేమైనా ఇష్యూస్ ఉంటాయా? దానికి ఏం చేస్తారు? ఏ ఇష్యూస్ ఉండవు సార్. ఇప్పుడు ఒక మహిళా పార్టీ పెట్టగానే అనేక ఇష్యూస్ అంటున్నారు. ఒక మహిళా పార్టీ పెట్టగానే ఈ రోజు వాళ్ళకు ఈ పార్టీ మాది, ఇది మాకు బలాన్ని ఇచ్చిందని చెప్పేసి ఇవాళ గుర్తుకొచ్చింది. అంటే బలాన్ని ఇచ్చినటువంటి పార్టీని వదిలిపెట్టి భారత రాజకీయాల నీళ్ళని పోయినప్పుడు తెలియలేదా ఈ పార్టీ బలం ఇచ్చింది, ఈ పార్టీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది, ఈ పేరు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందని ఎందుకు తెలియలే? కాబట్టి కవితక్క మీరు వదులుకున్నటువంటి దాన్ని కాపాడడం కోసం ఇలా టీఆర్ఎస్ తీసుకున్నది. ఆ టీఆర్ఎస్ రేపటి తెలంగాణ రక్షణ సేనగా ఈ ప్రాంత ప్రయోజనాలను ఎక్కడ తాకట్టు పెట్టకుండా ఒక రక్షణ కవచమై తెలంగాణ ప్రజలకు అడ్డుగొడగబడి నిలుస్తాం, ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడతాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గౌడ్ గారు. సో అది తెలంగాణ రక్షణ సేన అంటే కావాలని ఒక వ్యూహాత్మకంగానే మేము ముందుకెళ్ళామనేది తెలంగాణ రక్షణ సేన నాయకులు మాట్లాడుతున్నారు. సో ఆ రోజు అందుకే కవిత తన నోటి వెంట రక్షణ సేనని అనౌన్స్ చేయలేదు, ఒక వ్యూహాత్మకంగానే చేయలేదు. బట్ టీఆర్ఎస్ అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగానే తాము అప్లై చేసినటువంటి తెలంగాణ రక్షణ సేన వచ్చేస్తుందనే నమ్మకం మాకుంది, అందుకే ఆ రోజు అనౌన్స్ చేశామని చెబుతున్నారు. బట్ టీఆర్ఎస్ ఊరికే ఒకటి టీఆర్ఎస్ అని చెప్పేస్తే కరెక్ట్ కాదనుకున్నారా? మరి అదే తెలంగాణ రక్షణ సేనని అప్పుడు ఎందుకు అనౌన్స్ చేయలేదని ఒక క్వశ్చన్. సో టీఆర్ఎస్ అనౌన్స్ చేశారు, కవిత ఓకే ఫైన్, ఆ టీఆర్ఎస్కి అనుగుణంగానే ఇప్పుడు టీఆర్ఎస్ఏ వచ్చింది, తెలంగాణ రక్షణ సేన వచ్చింది. మరి ఇదే రక్షణ సేన అప్పుడు ఎందుకు అనౌన్స్ చేయలేకపోయారనేది. సో ఇది మరి ఇక్కడ ఎటువంటి వ్యూహం అనేది కొంత అర్థం కాని పరిస్థితి. బట్ మాకు అంతా కరెక్టే సాగుతుంది, కరెక్టే జరుగుతుంది. కవిత ఏం చేసినా కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. తనకు అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి తను వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నారు. వ్యూహాత్మకంగానే ఆ రోజు టీఆర్ఎస్ అని ప్రకటించి కింద తెలంగాణ రాష్ట్ర సేనాని డిస్ప్లే చేయించి మళ్ళీ తెలంగాణ రక్షణ సేనగా చేంజ్ అవుతున్నామని చెబుతున్నారు. బట్ కవిత నిజంగా వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నారా? సో టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ టీఆర్ఎస్కి తను అప్లై చేసుకున్నటువంటి ఈ 5 పేర్లలో టీఆర్ఎస్ అని కాకుండా మరొక పేరు వస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం జరిగేది. ఎందుకంటే అంత ఆర్భాటంగా అంత వైభవంగా పార్టీ సభ అనౌన్స్ చేసిన తర్వాత అసలు పేరే కాదు వేరే పేరు అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. బట్ యాదృచ్ఛికంగానే కవిత అదే తన ట్వీట్లో పేర్కొన్నారు, యాదృచ్ఛికంగానే అయినప్పటికీ కూడా మాకు మంచిగా జరిగింది, అదే టీఆర్ఎస్ మాకు వచ్చేసింది అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షుడుగా ఇప్పుడు కవిత రియాక్ట్ అవుతున్నారు. ఎస్, మా ప్రతినిధి సాగర్ మనకు లైవ్లో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఎస్ సాగర్, మనం చూస్తున్నాం వ్యూహాత్మకంగానే మేము వ్యవహరించాము, కవిత వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. కొంత కన్ఫ్యూజన్ ఏం కాదు, కానీ కొంత బీఆర్ఎస్ వాళ్ళు కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడేమో వీళ్ళు ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర సేన, కాబట్టి అక్కడ అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రక్షణ సేన వైపే వెళ్ళాం. సార్ వాళ్ళు ఏం చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళలో ఏం కనిపిస్తోంది సాగర్? వాళ్ళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందా? ఖచ్చితంగా ముందుకెళ్తామని కనిపిస్తోందా? ఈ పార్టీ పేరుని కావచ్చు, తర్వాత రాబోయే రోజుల్లో ఒక మంచి పందాలో ముందుకెళ్తున్నాం అన్నటువంటి ధీమా కనిపిస్తోందా? ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ ఎత్తుగడ, కొంత వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగానే కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అనే పేరుతోనే పార్టీని ప్రకటించారు. అనంతరం దాన్ని పోలిన విధంగానే, ఎందుకంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని బహిరంగ సభలో ప్రకటించి కానీ లేఖలో మాత్రం తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకున్నారు. ఇక్కడ క్యాడర్ ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కవిత దగ్గరగా అంటే సన్నిహితంగా ఉండేవారు కూడా దీనికి ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయని సాధారణంగానే ఊహించినటువంటి కవిత తన లీగల్ టీంని ముందుగానే స్ట్రాంగ్ చేసుకుంది.
పార్టీ ఆవిర్భావ సభకి 2 రోజుల ముందే లీగల్ టీంతో సమావేశం నిర్వహించడం, పార్టీ పేరు విషయంలో లీగల్ చిక్కులు ఎదురైనప్పటికీ దాన్ని పకడ్బందీగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలంటూ వారికి లీగల్ టీంకు దిశానిర్దేశనం చేసిన అనంతరమే కవిత పార్టీని ఆవిర్భావ సభలో ప్రకటించారు. టీఆర్ఎస్ అనే పేరుపైన బలంగా నమ్మకం ఉన్నటువంటి కవిత ఆ దిశగా ముందుకు వెళ్లారు. బీఆర్ఎస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయని భావించిన నేపథ్యంలోనే దానికి ఒక వ్యూహాత్మకంగా సమాధానం చెప్పేందుకు రిప్లై ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సేన అనేది ముందుగా ప్రకటించి, కానీ ఈసీకి సంబంధించినటువంటి లేఖలో మాత్రం తెలంగాణ రక్షణ సేనగా ఆమె మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఈసీకి కంప్లైంట్స్, ఫిర్యాదులు వెళ్ళి ఉండవచ్చు, లేఖలు రావచ్చు. ఇప్పటికే రాష్ట్ర జాగృతికి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు బీఆర్ఎస్ ఎంతో అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తుందని చెప్పి. సో ఈ నేపథ్యంలోనే కవిత ఒక వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే పేరుకు సంబంధించినటువంటి కొంత క్లారిటీ ఇవ్వలేదు. బహిరంగ సభలో కూడా టీఆర్ఎస్ అంటూ చెప్పాలంటూ కార్యకర్తల్లో జోష్ను నింపి టీఆర్ఎస్ అనే పేరును చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సేన అని తాను ఎక్కడా ప్రకటించకుండా కొంత వ్యూహాత్మకంగానే కవిత ముందుకు వెళ్ళినట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లీగల్ చిక్కులు బీఆర్ఎస్ నుంచే కావచ్చు, ఇతర చిన్న పార్టీల నుంచి ఎదురైనా కూడా లీగల్ గా ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సేనను, తెలంగాణ ఇప్పుడు వచ్చినటువంటి ఈసీ నుంచి వచ్చిన క్లారిఫికేషన్ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేనను టీఆర్ఎస్ పేరుతో బలంగా తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళాలి, బలంగా ఉద్యమాలు నిర్మించాలి, ప్రజలతో మమేకం కావాలంటూ కూడా ఒక వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగానే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ ఎత్తుగడ వేసినట్లని అర్థమవుతుంది. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే 30 రోజుల సమయం ఈసీ ఇచ్చిన నేపథ్యంలో 30 రోజుల్లో ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతాయి, అనంతరం కవిత ఎలాంటి లీగల్ చిక్కులు ఎదుర్కొంటుంది, అనంతరం పార్టీకి సంబంధించినటువంటి పూర్తిస్థాయి క్లారిటీ, పార్టీ పేరుకు సంబంధించినటువంటి క్లారిటీ ఆమోదం అనేది ఈసీ ఇస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఓకే. కవిత ఈసీకి రాసినటువంటి లేఖలో, ఎస్ ఓకే సాగర్ మీరు హోల్డ్లో ఉండండి. సో కవిత ఈసీకి రాసినటువంటి లేఖలో తను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా ఒక 5 పేర్లు తను ఈసీకి ఇచ్చారు. తెలంగాణ ప్రజా జాగృతి, మొదటి నుంచి తెలంగాణ ప్రజా జాగృతికే ఎక్కువగా మొగ్గు చూపినట్టున్నారు కవిత. బట్ తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి 5 పేర్లలో మొన్న ప్రకటించినటువంటి అంటే కొంత కన్ఫ్యూజన్ ఉంది వాస్తవానికి. కవిత అయితే తెలంగాణ రాష్ట్ర సేనగా చెప్పాలి, బట్ తెలంగాణ రాష్ట్ర సేన అనేది వెనకాల డిస్ప్లే అవుతుంది మనకి. తర్వాత సోషల్ మీడియా హ్యాండిల్స్లో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ స్టేటస్లలో, ప్రొఫైల్ పిక్స్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర సేన పెట్టేశారు. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మనోజ గారు ఉన్నారు, తెలంగాణ రక్షణ సేన నాయకురాలు. మనోజ గారు నమస్తే. నమస్తే అన్న. మనోజ గారు, రాష్ట్ర సేన ఆవిర్భావం జరిగింది మొన్న. తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావం 4 రోజులకే తెలంగాణ రక్షణ సేనగా మారింది. అంటే కవిత కావాలనే ఈ రకంగా తెలుసా, టీఆర్ఎస్ అనే చెప్పారు ఓకే, బట్ రాష్ట్ర సేన అనే ఎందుకు ఒక ప్రకటన చేశారు, రక్షణ సేనగా ఎందుకు మారాల్సి వచ్చింది? అన్న, ఇది తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ గారి కుటుంబంలో, కేసీఆర్ గారి తర్వాత, ఆ రాజకీయాలలో కూడా కేసీఆర్ గారి తర్వాత రాజకీయ వ్యూహాలు, రాజకీయ చతురతతో ముందుకెళ్లడం ఒక కేవలం కవితక్క గారికి మాత్రమే సాధ్యమో అనేది ఇది మా ఒక పేరు ప్రకటన విషయంలోనే తెలిసింది. ఎందుకంటే చాలా అడ్డంకులు సృష్టించిన క్లిష్ట సమయంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఒక రాజకీయ వ్యూహంతో ఆ రోజు మేము కవితక్క గారు టీఆర్ఎస్ అన్న పేరుని ప్రకటించడం జరిగింది. ఈ రోజు మాకు బహిరంగంగా అల్టిమేట్ గా ఏమన్నా కానీ అన్న, అల్టిమేట్ గా ఈ రోజు మాకు టీఆర్ఎస్ అన్న, కవితక్క గారు టీఆర్ఎస్ అని చెప్పిండ్రు, టీఆర్ఎస్ అన్న పేరుకి ఈ రోజు ఈసీ నుండి మాకు ఆమోదం లెటర్ వచ్చింది. కాబట్టి మేము ఆ రోజు వ్యూహాలలో కవితక్క గారు అంటే కేసీఆర్ గారి తర్వాత రాజకీయ వ్యూహంలో అంత క్యాపబిలిటీ, అంత స్ట్రాటజిక్ ప్లే చేయడంలో కవితక్క గారికి సాధ్యము అనేది ఈ ఒక్క విషయంలోనే నిరూపణ అయింది. రానున్న రోజుల్లో అదే విధంగా మేము ఎక్కడ మాకు ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా తెలంగాణ ప్రజల కోసం, ఏదైతే తెలంగాణ అస్తిత్వం కోసం మేము ఈ రోజు టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించినామో ఖచ్చితంగా కూడా మేము అదే విధంగా ముందుకు పోతాం. కానీ మనోజ్ గారు, అంటే మొన్న ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ ప్రకటన చేసినప్పుడే టీఆర్ఎస్ సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకా చాలా చోట్ల అనేక విమర్శలు చేశారు మిమ్మల్ని. అంటే ఒరిజినల్ టీఆర్ఎస్ వేరైతే ఇది డూప్లికేటు అంటూ రకరకాల విమర్శలు చేశారు. ఇప్పుడే మళ్ళీ ఏకంగా తెలంగాణ రాష్ట్ర సేన అని మీరు అంతా ప్రచారం చేసుకున్న తర్వాత, సోషల్ మీడియాలో మొత్తం మీ డీపీలు అవన్నీ మార్చేసుకున్న తర్వాత, రాష్ట్ర సేనాని బాగా విపరీతంగా జనాలకు పంపించిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు రక్షణ సేనాని మారగానే మళ్ళీ ఆల్రెడీ మీ పైన విమర్శలు స్టార్ట్ అయ్యాయి. అంటే 4 రోజులకే పార్టీ ఈ రకంగా, అసలు వాళ్ళకే క్లారిటీ లేదు, వాళ్ళే గందరగోళంలో ఉన్నారు,
వాళ్ళే పార్టీ ప్రకటన దగ్గర నుంచి ఇప్పటిదాకా వాళ్ళకే ఒక స్పష్టమైనటువంటి విధానం లేదనే విమర్శలు ఇప్పుడే ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు కదా. మాకు స్పష్టమైన క్లారిటీ ఉంది. మేము చెప్తున్నాం కదా, ఒక వ్యూహంలో భాగంగా ఎవరికి చిక్కకుండా ఏంటంటే మాకు 23కి యాక్చువల్ గా మాకు ఈసీ నుండి ఆమోదం రావాల్సింది ఉండే, కానీ ఆ రోజు రాలేదు. మేము ఆల్రెడీ 25కి అన్ని విధాలుగా అంటే మేము ఒక కవితక్క గారు ఒక ముహూర్తాన్ని బలంగా ఎట్లా నమ్ముతారు, ఒక ముహూర్తం మేము ఫిక్స్ చేసుకున్నాము, అన్ని ఏర్పాట్లు కూడా అన్ని జరిగినాయి. మాకు 23 రోజు రాలేదు. కాబట్టి ఏదైతే మేము టీఆర్ఎస్ అని అనుకున్నామో, ఏదైతే టీఆర్ఎస్ అనేది వస్తుంది అని మాకు తెలిసిందో దాన్ని ప్రకటించడం జరిగింది. అట్లా కొన్ని అంశాలు ఉంటాయి అన్న, కొన్ని వ్యూహాల్లో భాగంగా దాన్ని డిస్ప్లే చేయడం జరిగింది. మాకు అన్ని విధాలుగా కూడా మాకు క్లారిటీ ఉంది. అంటే మీకు ముందే తెలుసా అండి, ఇప్పుడు మీలాంటి లీడర్స్ కి ముందే తెలుసా ఈ రకంగా జరగబోతుంది, ఈ రకంగా మాకు రావాల్సింది రాలేదు, బట్ ఇంకొక 4-5 డేస్లో మళ్ళీ పార్టీ పేరు మారబోతోంది, ఇది కాదు అనేది మీకు ముందు తెలుసా? మేము అక్కడ 5 నేమ్స్ ఇచ్చుకున్నాం కదా, నా 5 నేమ్స్ ఏవేవి ఇచ్చినాం అనేది మాకు క్లారిటీ ఉంది కదా. మరి దాంట్లో అసలు రాష్ట్ర సేన లేనే లేదు. మీరు ఏదైతే మనం అనౌన్స్ చేయబడిందో, మీరు ఇప్పుడు అందరూ పార్టీ కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాలో కావచ్చు, ఇక్కడ టీవీ డిబేట్లలో పాల్గొన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన ప్రతినిధులుగా మీరు పాల్గొన్నారు. సో అక్కడ అసలు ఎక్కడ ఈ 5 పేర్లలో ఎక్కడ తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరే లేదు. మరి లేదు, ఇప్పుడు రాష్ట్రం మనకి ఏదైతే ఆమోదం రాకముందే మేము బహిరంగంగా మేము ప్రకటించలేము కదా, ఈసీ నుండి ఆమోదం రావాలి. కానీ మేము ముహూర్తం ఏదైతే పెట్టుకున్నా ఆ ముహూర్తంలో అనౌన్స్ చేయాలని టీఆర్ఎస్ అన్న పేరుని అనౌన్స్ చేయడం జరిగింది. మేము నేను చెప్తున్నా కదా, రాజకీయ చతురతలో భాగంగానే ఆ రోజు వీళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిందన్న బీఆర్ఎస్ వాళ్ళకి. మెయిన్ గా చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు నెత్తి పట్టుకొని కూర్చున్నారు. ఏంది మాకు మేము బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ చేసుకుందామని అనుకుంటే అది కాకుండా పోయింది, మా పరిస్థితి ఇప్పుడు ఏంది అని చెప్పేసి వాళ్ళు ఆ బాధలో ఆ మైండ్ బ్లాక్ అయ్యి వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. కానీ మాకు ఫుల్ క్లారిటీ ఉంది. తెలంగాణ అస్తిత్వం మాది, తెలంగాణ భావజాలం మాది, తెలంగాణ ఆత్మకు అస్తిత్వానికి ఇప్పుడు మేము టీఆర్ఎస్ గా ఇప్పుడు మేము ముందుకు పోతున్నాం. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ ని తెలంగాణ అన్న పదాన్ని వదులుకొని వాళ్ళు బీఆర్ఎస్ గా మారిండ్రు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? మొన్న పార్టీ పేరు విన్నారు, సరే అందరూ మార్చేసుకున్నారు, తెలంగాణ రాష్ట్ర సేన అన్నారు. మీకు తెలంగాణ రాష్ట్ర సేన పేరు బాగుందా, తెలంగాణ రక్షణ సేన పేరు బాగుందా? మీకేమనిపిస్తుంది? అన్న టీఆర్ఎస్ అనేది బాగుంది. టీఆర్ఎస్ అంటే దానికి ఏదో ఫుల్ నేమ్ ఉండాలి కదా. తెలంగాణ రాష్ట్ర సేన బాగా అనిపిస్తుందా? అంటే మామూలు జనరల్గా మాట్లాడవచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన బాగా అనిపిస్తుందా, తెలంగాణ రక్షణ సేన మీకు బాగా అనిపిస్తుందా? మీలాంటి లీడర్లందరికీ తెలంగాణ రక్షణ సేన అంటే తెలంగాణకి రక్షణగా ఉండబోతున్నాము. ఆ విధంగా మాకు తెలంగాణ రక్షణ సేన అనేది బాగా అనిపిస్తుంది. ఆ రోజు మేము 5 పేర్లు ఏవైతే చూస్ చేసుకున్నామో ఆ ఇష్టంతోనే రక్షణగా ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్న విధంగానే తెలంగాణ రక్షణ సేన అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. సో అది తెలంగాణ రక్షణ సేన పేరే మాకు బాగుంది అంటున్నారు కార్యకర్తలు. సో మొన్న అంటే ఇటీవల 25th రోజు మేడ్చల్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభ కాదు అది, ఒక పార్టీకి సంబంధించి కొంత లిమిట్లో అంటే కొంత తక్కువ స్థాయిలో జరిగిన సభ. సో త్వరలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తాం, జనరల్ బహిరంగ సభ అంటూ ప్రకటించారు కవిత. బట్ అది మాత్రం ఒక లిమిటెడ్ ఏరియాలో నిర్వహించినటువంటి ఆవిర్భావ సభ కాబట్టి ఆ సభలో టీఆర్ఎస్ అని ప్రకటించారు కవిత. టీఆర్ఎస్ జై టీఆర్ఎస్ ఇవే కవిత నుంచి వచ్చిన మాటలు. బట్ కవిత పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సేనకు జై అంటూ ఆయన మాట్లాడారు. బట్ వెనకాల కూడా మనకు చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర సేన అంటూ కింద పేరు కూడా ఉంది. బట్ కవిత ఎందుకు తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించలేదు, తన నోటి వెంట ఎందుకు పలకలేదు? పోనీ టీఆర్ఎస్ అని ప్రకటించారు, ఓకే ఫైన్ బాగుంది. అదే టీఆర్ఎస్ని తెలంగాణ రక్షణ సేనగా ఎందుకు ప్రకటించలేదు? తనకు ఎట్లాగో నమ్మకం ఉంది కాబట్టి టీఆర్ఎస్ అనే పేరే మా పార్టీకి వస్తుంది, మా పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదే మాకు ఫైనల్ చేస్తుంది అని తెలిసిన తర్వాత ఇంకా తెలంగాణ రక్షణ సేనగా ప్రకటించేసి అఫీషియల్గా. బట్ ఎందుకు ప్రకటించలేదు కవిత? టీఆర్ఎస్ అని ప్రకటించినప్పుడు తెలంగాణ రక్షణ సేనాని ఎందుకు ప్రకటించలేదు అనేవి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ వ్యూహాత్మకంగా మేము ముందుకెళ్ళాం, కవిత వ్యూహంలో భాగంగానే ఈ రకంగా చెప్పామంటూ జాగృతి కాదు ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు. సో మరి కవిత ప్రయాణం ఎట్లా ఉండబోతుంది, కవిత అడుగులు ఏ రకంగా పడబోతున్నాయి? ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు కవిత. విమర్శలు మీన్స్ కొంత ఎక్కువగా మనకు టీఆర్ఎస్ నుంచే, టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్. సో ఇది నిజంగా కన్ఫ్యూజ్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతున్నాయి వాస్తవానికి. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే కవితని ట్రోల్ చేస్తున్నారు ఆల్రెడీ. మాది ఒరిజినల్, టీఆర్ఎస్ అంటే మేము
అంటూ కొన్ని బ్రాండ్స్ మార్కెట్లో కొన్ని ఒరిజినల్ బ్రాండ్స్ దొరుకుతాయి, కొన్ని వాటికి డూప్లికేట్ బ్రాండ్స్ దొరుకుతాయి. అట్లా పక్కన ఫొటోస్ పెట్టి కంపేర్ చేస్తూ అసలు టీఆర్ఎస్ మాదే, మేమే బీఆర్ఎస్గా మారాము, టీఆర్ఎస్ ఇప్పుడు కవిత పెట్టింది టీఆర్ఎస్ కానే కాదంటూ ఒరిజినలే నకిలీ అంటూ కొంత ట్రోల్ చేశారు. సో మళ్ళీ ఎప్పుడైతే ఇప్పుడు రక్షణ సేనగా మారిందో మళ్ళీ వెంటనే ఆల్రెడీ కవిత పార్టీ పైన మళ్ళీ కొంత విమర్శలు స్టార్ట్ అయ్యాయి. సో 4 రోజులకే ఈ రకంగా మారుతూ వస్తుంది, మీకే క్లారిటీ లేదు, మీరే ఒక గందరగోళంలో ఉన్నారంటూ ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి కొన్ని విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. సాగర్ మనం చూస్తున్నాం, చాలామంది మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్ర సేన కంటే రక్షణ సేననే బాగుంది, దాంట్లో ఒక సౌండింగ్ బాగుంది, ఓ పర్పస్ ఉంది, దాంట్లో తెలంగాణని రక్షించేది మేమే అనే ఒక అది ఉంది అంటూ కొంత వాళ్ళు దీన్ని కూడా పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. సాగర్, ఇస్రాజ్ ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ రక్షణ సేనకు సంబంధించినటువంటి పార్టీ నేతల్లో కూడా కవిత క్యాడర్లో కూడా ఒక కొత్త జోష్ మనకు కనిపిస్తుంది. రక్షణ సేన పేరుతో మేము తెలంగాణ ప్రజలను రక్షించేందుకు కాపాడేందుకు మా పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్తామంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది రాజకీయ చతురతతో రాజకీయ వ్యూహంలోనే భాగంగానే కవిత ఈ ఎత్తుగడ వేసినట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి వరుస విమర్శలు, ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడే కవిత అనేక విమర్శలు, పార్టీలో ఉన్నటువంటి నేతల నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా టార్గెట్గా చేస్తూ తనను అనేక అంశాల్లో తనపైన టార్గెట్గా చేస్తూ ట్రోల్ చేశారన్న అంశాలు నేరుగా కవితనే ప్రస్తావించారు. సో పార్టీ అనౌన్స్ చేసిన అనంతరం కూడా అదే స్థాయిలో ఖచ్చితంగా విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతాయనేటువంటి భావించిన కవిత వ్యూహాత్మకంగానే ఈ అడుగులు వేసినట్లుగానే మనకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గతంలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఆవిర్భవించిన అనంతరం, రూపాంతరం చెందిన అనంతరం కూడా టీఆర్ఎస్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కట్టర్ టీఆర్ఎస్ నేతల్లో కూడా కొంత నిరుత్సాహం మనకు గతంలో కనిపించింది. టీఆర్ఎస్ అనే పదం, టీఆర్ఎస్ అనే పార్టీ అనేది తెలంగాణ ప్రజలు ఉద్యమంలో ఓన్ చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి అత్యంత దగ్గర సంబంధం ఉన్నటువంటి పార్టీ పేరు టీఆర్ఎస్. సో దాన్ని తాజాగా బీఆర్ఎస్ పార్టీ కూడా పునరాలోచించింది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీగా మారాలన్న సమాలోచనలు చేసినట్లు కూడా కొంత ప్రచారం జరిగింది రాజకీయాల్లో. అది ఆ అంశం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. కానీ కవిత ఆ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలకు అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అటాచ్మెంట్ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పేరును తాను ఇక్కడ ఈసీకి రాసిన లేఖలో కొంత క్లారిటీగానే మెన్షన్ చేస్తూ వ్యూహాత్మకంగానే అడుగులు వేసినట్లనే మనకు అర్థమవుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని లీగల్ చిక్కులు ఎదురైనా పార్టీ టీఆర్ఎస్ పార్టీతోనే ప్రజల్లోకి వెళ్ళాలని కవిత నిర్ణయించుకుంది. ఎందుకంటే చాలా గ్యాప్ తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన అనంతరం కూడా కవిత ఎక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా మనకు అనిపించలేదు. గత 6 నెలలుగా కూడా ఆమె అనేక రాజకీయ నేతలతో, ఉద్యమకారులతో, అనంతరం కొంతమంది సామాజిక సంఘాలతో కూడా ఆమె వరుస సమావేశాలు ఏర్పాటు చేసింది. వాళ్ళందరితో సమావేశం నిర్వహించిన అనంతరము రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది టీఆర్ఎస్ పార్టీని ప్రకటించినట్లు కూడా మనకు అర్థమవుతుంది. రాజేష్, రైట్ సాగర్.